అది నా శాఖ శ్రీహరి, నీ పెత్తనం తప్పేగా మరి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ. తన అధీనంలో ఉన్న దేవాదాయ శాఖలో కడియం శ్రీహరి పెత్తనమేంటి అంటూ ప్రశ్నించారు ఆమె. కడియంపై ఏకంగా ఏఐసిసికే కంప్లైంట్ ఇచ్చారు. కొండా సురేఖకు కోపం వచ్చింది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తన శాఖలో జోక్యం చేసుకున్నారని మండిపడుతున్నారు సురేఖ. ఇటీవలే కడియం శ్రీహరి హైదరాబాద్ ఎండోమెంట్ హెడ్ ఆఫీస్ లో ఎండోమెంట్ కమిషనర్ తో సమీక్ష నిర్వహించారు. స్టేషన్ ఘన్పూర్ పరిధిలో ఆలయాల పరిస్థితులపై రివ్యూ చేశారు. తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష చేయడంపై అగ్గి మీద గుగ్గిలమయ్యారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. వరంగల్ జిల్లాలోని ఆలయాలను తన ఆధీనంలోకి తీసుకోవాలని కడియం ప్రయత్నించడం సరికాదన్నారు. కడియం శ్రీహరి వ్యవహారంపై పట్టరాని కోపంలో ఉన్న కొండా సురేఖ ఏఐసిసికి లేఖ రాశారు. తన శాఖలో కడియం శ్రీహరి కలగజేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. మరోవైపు కడియం శ్రీహరిపై పిసిసికి ఫిర్యాదు చేయకుండా ఏఐసిసికి కంప్లైంట్ ఇవ్వడంపై టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీశారు. ఏఐసిసికి రాసిన లేఖను బయట పెట్టొద్దని కొండా సురేఖకు చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. బుధవారం పిసిసికి కూడా ఫిర్యాదు చేసేందుకు కొండా సురేఖ సిద్ధమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ఇటీవలే గొడవలు సద్దుమణిగాయి. గ్రూప్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పి గ్రేటర్ వరంగల్ ఎన్నికలపై ఫోకస్ చేశారు. ఇప్పుడు కడియం శ్రీహరి చేసిన సమీక్షతో లొల్లి మళ్లీ షురువైందంటున్నారు వరంగల్ కాంగ్రెస్ నేతలు.